ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. ఎవరికైనా శ్రమ వచ్చినా లేక మనకే శ్రమ వచ్చినా మనం ప్రార్థించాలంట. మరి మనం ఏం చేస్తున్నాం? శ్రమ రావడం ఆలస్యం. ముందు దేవునికి కాదు, లోకస్తులకు, ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటాం. మనల్ని మనమే అల్లరిపాలు చేసుకుంటాం. మరికొందరైతే దేవుణ్ణే అనుమానిస్తారు, దేవుణ్ణే దూషిస్తారు. ఇది చాలా చెడ్డ స్వభావం. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ స్వభావం ఉంటే మార్చుకోండి. మీకు శ్రమ వచ్చినా బాధ వచ్చినా మనుషులతో కాదు, దేవునితో చెప్పుకోండి. సంతోషం వస్తే కీర్తనలు పాడుకోవాలంట. నిజమే, మనం కూడా పాడతాం కదా. ఏంటి, సినిమా పాటలు, ఇంకా లోక సంబంధమైన అర్థం పర్థం లేని డైలాగ్స్, వేరే అర్థాలు ఇచ్చే మాటలు. అంతేగా, ఒక విశ్వాసికి ఉండకూడని లక్షణం ఇది. ఇంతటి సంతోషం ఇచ్చిన దేవుణ్ణి స్తుతించాలి. దైవ పాటల ద్వారా ఆయన్ని గణపరచాలి. దేవుడిని పట్ల చేసిన వాటికై పాటల ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి దేవుణ్ణి ప్రార్థించడం, కీర్తించడం ఎప్పటికీ మరవకండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.